పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు కన్యా రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి 10 రోజులలో కూడా ఏ విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అనేటటువంటి విషయాన్ని కనుక పరిశీలిస్తే, అంటే ప్రధానంగా ఈ 10 రోజులలో ఉద్యోగపరమైన విషయాలు కానీ, వ్యాపారపరమైనటువంటి లాభాలలో కానీ, మిత్ర సంబంధాలలో కానీ, విదేశీ అవకాశాలలో కానీ, కుటుంబానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి విషయంలో కానీ కీలకమైనటువంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. దీనికి కారణం ఏమిటంటే, మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఎప్పటి వరకు? 5వ తేదీ మధ్యాహ్నం వరకు. రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి 10వ స్థానంలో సంచరించడం బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుందంటే, కన్యారాశిలో జన్మించినటువంటి వారికి చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో బ్రహ్మాండమైన అనుకూలత కలుగుతుంది. అలానే 10వ స్థానంలో కుజుడి యొక్క సంచారం కూడా ఉన్నటువంటి కారణం చేత చేసేటటువంటి పని చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా చెప్పాలంటే, ఇక్కడ 10వ స్థానంలో కుజుడు యొక్క సంచారము, కుజుడు యొక్క చతుర్థ వీక్షణం డైరెక్ట్గా మీ జన్మరాశి మీదనే ఉన్నటువంటి కారణం చేత మీరు ఏ పని చేస్తున్నప్పటికీ మీకు తెలియకుండా మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేసేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి పొరపాటున కూడా చిన్న చిన్న పొరపాట్లు చేయకూడదు అని గుర్తుపెట్టుకోవాలి. మరి 5వ తేదీ మధ్యాహ్నం తర్వాత ఉద్యోగ స్థానాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలోకి వస్తున్నటువంటి కారణం చేత ఈ 5వ తేదీ తర్వాత బ్రహ్మాండమైన ఫలితాలే పొందుతారు. మీ జన్మరాశిలోనే శుక్రుడి యొక్క సంచారం, నిజంగా చెప్పాలంటే శుక్రుడు జన్మరాశిలో సంచరించడం యోగకారకమే. కానీ కన్యారాశి శుక్రుడికి నీచ స్థానం, అంటే డెబిలిటేషన్. ఎప్పుడైతే మీ జన్మరాశిలోనే శుక్రుడు నీచ స్థానంలో సంచరిస్తున్నాడో అధికమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, స్త్రీ మూలకమైన నిందలు పెరుగుతూ ఉంటాయి. లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునేటటువంటి వారికి, ప్రేమికులుగా ఉన్నటువంటి వారికి ఊహించని సమస్యల వలయంలో చిక్కుకునే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా అయితే మాత్రం పర్వాలేదు అనిపిస్తుంది. కుటుంబపరమైనటువంటి విషయాలలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే 7వ స్థానంలో సంచరించేటటువంటి శని ప్రభావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ఇక్కడ మీకు 7వంలో శని యొక్క ప్రభావాన్ని తీసుకుంటే కుటుంబ పరంగా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్తో ఇబ్బందులు కలిగే అవకాశాలు అంటే అవి ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. అలానే మీకు 11వ స్థానంలో సంచరించేటటువంటి రవి గురు గ్రహాల యొక్క కలయిక కూడా దీర్ఘకాలికమైనటువంటి కోరికలు నెరవేర్చేటటువంటి విధంగా ముందుకు తీసుకెళ్తుంది. మరి ఇక్కడ అసలు కన్యారాశి వారికి రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ రోజు ఏ విధంగా ఉంటుందని కనుక మనం పరిశీలించినట్లయితే, 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ సాయంత్రం 3:45 వరకు ఉండేటటువంటి సమయంలో ఎవరైతే కన్యారాశిలో జన్మించినటువంటి వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుంటారో అటువంటి వారికి అనుకూలత ఉంటుంది. అలానే శత్రు సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. నిలిచిపోయినటువంటి పనులను పూర్తి చేయడం కోసం ప్రయత్నం అయితే మొదలు పెడుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కన్యారాశి వారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. అలసట, విపరీతమైన అలసట, జీర్ణకోశ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా బుధవారం రోజున గణపతి ఆరాధన చేయటం మంచిది. ఇక 2వ తేదీ సాయంత్రం 3:45 నుంచి 4వ తేదీ రాత్రి 9:50 వరకు ఉండేటటువంటి సమయంలో వివాహితులకు జీవిత భాగస్వామితో అనుబంధం బాగా పెరుగుతుంది. అవివాహితులుగా ఉన్నటువంటి వారి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వామ్యాల్లో కొత్త ఒప్పందాలు కూడా కుదిరే అవకాశాలు ఉన్నాయి. అయితే శని ప్రభావం కారణం చేత చిన్న చిన్న అపార్థాలు అవి కలిగే అవకాశం ఉంది. ఇక ఖచ్చితంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని కనకధారా స్తోత్రంతో పారాయణం చేయటం చాలా మంచిది. 4వ తేదీ రాత్రి 9:50 నుంచి 6వ తేదీ రాత్రి 1:56 వరకు ఉండేటటువంటి సమయంలో చంద్రుడు మీ రాశికి 8వ స్థానంలో సంచరిస్తాడు. 8వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఈ 2 రోజులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. రహస్యపరమైనటువంటి విషయాలని బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి.
అలానే ఆవేశంతో తీసుకునే నిర్ణయాల వలన తర్వాత ఖచ్చితంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఏది కూడా ఒప్పందాలు అంటే డాక్యుమెంట్స్ చూసుకోకుండా సంతకాలు పెట్టకూడదు. ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణపరమైన సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఇక్కడ మంగళవారం రోజున హనుమంతుడిని ప్రార్థించడం చాలా మంచిది. ఒక కందిపప్పు 1 కేజీ బావు మంచి బ్రాహ్మణుడికి కనుక దానం ఇచ్చినట్లయితే, హనుమాన్ టెంపుల్లో ఉండేటటువంటి వారికి కనుక దానం ఇస్తే మంచి ఫలితాలు పొందుతారు. 6వ తేదీ రాత్రి 1:56 నుంచి 9వ తేదీ ఉదయం 4:02 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కన్యారాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి కాలం అని చెప్పాలి. ఇక్కడ మీకు గురువుల ఆశీర్వాదము పెరుగుతుంది, విదేశీ యోగము కలుగుతుంది, ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూలత కలుగుతుంది. అన్నింటికంటే ప్రధానంగా చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. తండ్రి లేదా గురువుల సలహా జీవితంలో కొత్త దిశను చూపించవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవటం వలన మంచి ఫలితాలు పొందుతారు. 9వ తేదీ ఉదయం 4:02 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో కెరీర్ వైజ్గా కనుక తీసుకుంటే కన్యారాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అత్యంత కీలకమైన సమయం. అంటే ఏ పని చేసినా సరే సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉంటారు. ఇంటర్వ్యూలు, ప్రమోషన్స్ ఇవన్నీ కూడా అనుకూలంగా మారుతూ ఉంటాయి. దశమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కన్యారాశి వారి యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఖచ్చితంగా ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇవి కన్యారాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.